హాయ్ గైస్, వెల్కమ్ టు ఖాన్ స్టూడియోస్. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా బాలీవుడ్ వాళ్ళు తీస్తున్న రామాయణం నుంచి ఒక ట్రేసర్ రిలీజ్ చేశారు, లార్డ్ రామాన్ పరిచయం చేస్తూ. అది మీరు చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అయితే ఈ యొక్క ట్రేసర్ని గురించి మనం మాట్లాడుకునే ముందు మీకు ఒక క్లిప్ చూపిస్తాను. అది చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. రాముడు కృష్ణుడు ఇద్దరు మనకు దేవుళ్ళు. వాళ్ళిద్దరూ దేవుళ్ళు అన్నది పక్కన పెడితే అఫ్కోర్స్ వాళ్ళు మానవులుగా పుట్టి వాళ్ళ క్యారెక్టర్స్ మూలంగా వాళ్ళు సాధించిన విజయాల మూలంగా వాళ్ళు దేవుళ్ళు అయ్యారు మనకి, మామూలుగా మానవులు. ఐ వాజ్ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఇఫ్ టర్మ్స్ ఆఫ్ కమర్షియల్ సినిమాల్లో ఒక హీరోలుగా తీసుకుంటే కృష్ణుడికి 16,000 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, యూనో, అండ్ ఈజ్ అ వెరీ హ్యూమరస్ పర్సన్. అంటే మన రెగ్యులర్ కమర్షియల్ హీరోలకి ఏమైతే లక్షణాలు ఉండాలో అవన్నీ శ్రీకృష్ణుడు కరెక్ట్గా ఉంటాయి. రాముడికి తీసుకుంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే చాలా బోరింగ్ క్యారెక్టర్. ఒకే అమ్మాయితో తిరుగుతాడు, గట్టిగా మాట్లాడు, ఈజ్ వెరీ సాఫ్ట్ స్పోకెన్, పెద్దోళ్ళు ఏం చెప్తే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ కమర్షియల్ హీరో. బట్ భారతదేశంలో తీసుకుంటే ఒక్క కృష్ణుడి గుడికి 50 రాముడి గుడులు ఉంటాయి. భారతీయులందరికీ కొన్ని వేల సంవత్సరాలుగా కృష్ణుడు ఏమన్నా అంటే తట్టుకుంటారేమో కానీ రాముడిని ఏమన్నా అంటే మాత్రం తట్టుకోలేరు. ఆవేశం పొంగుకొచ్చేస్తుంది, అంత వీరారాధన రాముడు అంటే. సో ఐ వాజ్ థింకింగ్ వై ఈజ్ దాట్? మన కమర్షియల్ స్పేస్లో ఎందుకు అలా అవుతుందని ఆలోచిస్తే దెన్ ఐ థాట్, అంటే అది అవునో కాదు నాకు తెలియదు, కానీ నేను అనుకున్నది ఏంటంటే వాల్మీకి ఆ క్యారెక్టర్స్ రాసినప్పుడు ఒక వేరే మాస్ క్యారెక్టర్ లైక్ హనుమంతుడు, ఇంకో మాస్ క్యారెక్టర్ లైక్ లక్ష్మణుడు, అలాంటి క్యారెక్టర్స్ క్రియేట్ చేసి వాళ్ళు ఈ రాముడి కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు. రాముడు అంటే చచ్చిపోతారు, రాముడిని ఏమన్నంటే తట్టుకోలేరు. సో డైరెక్ట్ హీరోయిజం కాకుండా అప్లైడ్ హీరోయిజం, చాలా సింపుల్ క్యారెక్టర్, అంటే సింపుల్ కాదు, ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ క్యారెక్టర్, బట్ సాఫ్ట్ క్యారెక్టర్ని క్రియేట్ చేసి వాళ్ళ కింద ఒక మాస్ క్యారెక్టర్ని వాళ్ళ దేవుడు అంట మూలంగా మనకి అంత ఆవేశం వచ్చిందని చెప్పి. చూసారు కదా, నేను రాముడి గురించి ఈ రేంజ్ ఎలివేషన్ రాజమౌళి గారి దగ్గర నుంచే విన్నాను. సో నేను రాజమౌళి గారి చెప్పిన విషయాన్ని మైండ్లో పెట్టుకునే నేను ఈ యొక్క ట్రేజర్ చూడడం జరిగింది. అంటే ఇది నా అభిప్రాయం, మీరు ఎలా అనుకుంటే అలా. నాకేమనిపించిందంటే ట్రేజర్ చాలా బాగుంది, బాగా తీశారు అండ్ సూపర్గా ఉంది. కాకపోతే నాకు కొంచెం కంప్యూటర్ గ్రాఫిక్స్ కానీ అవేం అనిపించలేదు. బీజిఎం మాత్రం చాలా బాగుంది రెహమాన్ గారిది. కానీ లాస్ట్లో రాముడి క్యారెక్టర్ ఎలివేట్ చేసినట్టు 2 పదాలు ఏదైనా పాడుంటే లేకపోతే చెప్పుంటే బాగున్నట్టు అనిపించింది. కొన్ని సీన్స్ సీజీ అస్సలు బాగాలేదు. కాకపోతే హాలీవుడ్ కంపెనీతో కొలాబరేట్ అయ్యారని తెలిసింది. మీరు చూసారా? మీకు చూస్తే ఏమనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అండ్ ఖాన్ స్టూడియోస్. థ్యాంక్ యూ.